ఏఈఓ అంటే ఏంటి? దాంట్లో ఎలా ర్యాంక్ అవ్వాలో ఈ వీడియోలో చూద్దాం. ఏఈఓ అంటే మన యూజర్స్ అడిగే క్వశ్చన్స్ ని డైరెక్ట్ అండ్ సింపుల్ గా ఆన్సర్స్ ఇవ్వడం కోసం కంటెంట్ ని ఆప్టిమైజ్ చేయడాన్ని ఏఈఓ అంటారు. అంటే ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఏఈఓ అనేది ఎక్కడెక్కడ వర్క్ అవుతుంది? సో గూగుల్ ఫీచర్స్ ఇంప్రెస్ లో వర్క్ అవుతుంది, అండ్ అలెక్సా గానీ సిరి గానీ మీరు యూజ్ చేస్తుంటే అక్కడ యూజ్ అవుతుంది, అండ్ చాట్ జీపీటీ, గూగుల్ ఎస్ఈ, సర్చ్ జనరేటివ్ ఎక్స్పీరియన్సెస్ కూడా వర్క్ అవుతుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ మధ్య జీరో క్లిక్ సెర్చెస్ అనేవి చాలా ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. జీరో పొజిషన్ విజిబిలిటీ అనేది పెరుగుతూ ఉంది. దీనివల్ల ట్రస్ట్ అండ్ అథారిటీ రెండు పెరుగుతాయి. సో దీన్ని చేయడానికి ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో మెయిన్ ఏంటంటే క్వశ్చన్ బేస్డ్ ఆప్టిమైజేషన్ చేయాలి. అంటే మన యూజర్స్ ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో వాటినే మనం డైరెక్ట్ గా టార్గెట్ చేయడం, ఫీచర్స్ బేస్ లో మనం ఆప్టిమైజ్ చేయడం, వాయిస్ సెర్చెస్ కి మన కంటెంట్ ఆప్టిమైజ్ చేయడం. నెక్స్ట్ వన్ ఇస్ ఎంటిటీ ఆప్టిమైజేషన్. అంటే మన సెర్చ్ ఇంజిన్స్ కి మనం క్లియర్ గా మన కాంటెక్స్ట్ అండ్ టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో వీటిని ఆప్టిమైజ్ చేయడానికి మనం యూజ్ చేసే టూల్స్ అండ్ ప్లాట్ఫామ్స్. ఫస్ట్ వన్ ఇస్ గూగుల్ సర్చ్. గూగుల్ లో మనం ఏదైనా సర్చ్ చేసినప్పుడు పీపుల్ ఆల్సో ఆస్క్ ఫర్ అని ఒక స్నిప్పెట్ వస్తుంది కదా, దీనిలో నుంచి మన క్వశ్చన్స్ అనేది స్క్రేప్ చేయొచ్చు. అండ్ వాటితో పాటు ఆన్సర్ ద పబ్లిక్, ఆల్సో ఆస్క్డ్, సిమ్రస్ ఆర్ ఏహెచ్రెఫ్స్ అండ్ గూగుల్ సర్చ్ కన్సోల్ లాంటి టూల్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఏఈఓకి మీరు కీవర్డ్ రీసెర్చ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది క్వశ్చన్ బేస్డ్ కీవర్డ్స్ మీరు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్, హౌ టు, వై, బెస్ట్ అనేటివి. సో ఏదన్నా క్వశ్చన్ బేస్డ్ కంటెంట్ ని తీసుకొని మీరు మీ కంటెంట్ ని రాసుకుంటే ఏఈఓలో ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ కొంచెం పెరుగుతాయి. సో ఈ ఏఈఓలో కంటెంట్ ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి, స్నిప్పెట్స్ కి, వాయిస్ సెర్చెస్ కి ఎలా ఆప్టిమైజ్ చేయాలి అనే దాని మీద నేను ఒక క్లీన్ మైండ్ మ్యాప్ ని ప్రిపేర్ చేశాను. అది మీకు కావాలంటే ఏఈఓ అని కమెంట్ చేయండి, నేనే మీకు షేర్ చేస్తాను.